ఫాస్ట్ స్ప్రేగా అయితే ఈ గ్రాండెక్స్ అనేది వాడడం జరిగిందండి. సో ఈ గ్రాండెక్స్ అనేది మనము ఇంతకుముందు అరుణ్ అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ బ్రదర్ అయితే ఈ గ్రాండెక్స్ అయితే వాడాడో ఆయన వాడక ముందు తోట ఏ విధంగా ఉంది, వాడిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఒక వీడియో అయితే తీసి పెట్టాడు. సో రిజల్ట్ అయితే ఆయన పొలంలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పాడు. నేను కూడా ఆయన చూసి ఆ వీడియో చూసి ఆర్డర్ అయితే పెట్టుకోవడం జరిగింది. దీన్ని నేను కూడా స్ప్రే చేశాను మన మిరప పంటలో అయితే. సో మన మిరప పంటలో కూడా మనకు హెవీ ముడత ఉండేది అండి. పై ముడత ఉంది, కింద ముడత అనేది ఎక్కువగా ఉంది. అలాగే మొక్క చూసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది ఉండేది కాదు. సో దీనికోసం అయితే ఈ గ్రాండెక్స్ అయితే ఒక 10 రోజుల క్రితం అయితే స్ప్రే చేశాను. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత పొలం రూపురేఖలు అయితే మారిపోవడం జరిగిందండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మొక్క గ్రోతింగ్ అనేది వచ్చింది, సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడం జరిగింది. అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ త్రిప్స్ సమస్య, నల్లి సమస్య, దోమ సమస్య అనేది కంట్రోల్ 100% కంట్రోల్ అయింది. ప్రధానంగా తెలుసుకున్నట్లయితే సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేసింది. సో దీని రిజల్ట్ కొట్టక ముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో మీరు కంటిన్యూగా వీడియోని అయితే చూడండి, మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి. అనేది ఎలాంటి ముడత సమస్య అనేది లేదు. సో మనకు మంచిగా గ్రీనిష్గా న్యాచురల్ గ్రోత్ అయితే రావడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా మనకు గ్రాండెక్స్ అనేది బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుందండి. సో మనకు మొక్క పెరుగుదలనే కాకుండా గ్రాండెక్స్ అనేది వాడడం వల్ల మనకు ఈ సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి. సో మనకు ఇంతకుముందు మనం స్ప్రే చేయకముందు మన పంటలో ఈ విధంగా సైడ్ కొమ్మలు అనేది ఉండేవి కాదు, మొక్క వేపుగా ఉండేది. కొమ్మలు అనేది మనకు ఉండేవి కాదు. ఈ గ్రాండెక్స్ వాడిన తర్వాత బ్రాంచెస్ అనేది అధికంగా వస్తున్నాయి. అలాగే మనకు వచ్చిన బ్రాంచెస్ అనేది కూడా ఎలాంటి గ్రోతింగ్ సమస్య అనేది, గ్రోతింగ్తో పాటు ముడత సమస్య అనేది లేదు వచ్చిన చిగుర్లకు మాత్రం. సో ఇంతకుముందు ముడత అనేది ఈ విధంగా కిందికి నల్లి వల్ల కింది ముడత అనేది ఉండేది. అలాగే త్రిప్స్ వల్ల పై ముడత కూడా ఉండేదండి. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉండేదో క్లిప్ అయితే కూడా చూసుకోవచ్చు మీరు. హెవీ ముడత ఉండేది. సో గ్రోత్ అనేది కూడా ఇంత హైట్ అనేది పంట ఉండేది కాదు. ముడత అనేది ఉండేది. అలాగే గ్రోతింగ్ అనేది కూడా తక్కువగా ఉండేది. దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ముడత సమస్య కంట్రోల్ అయింది. అలాగే మనకు దీంతో పాటు మనకు గ్రోతింగ్తో పాటు అధికంగా సైడ్ కొమ్మలు అనేది కూడా వచ్చే విధంగా ఈ గ్రాండెక్స్ అయితే మనకు పనిచేయడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది. వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంది.